అందరికీ నమస్కారం. భారత్లో నాలెడ్జ్‌కు కొదవ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్జీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హాలీవుడ్ హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్పవారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలోని అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు. కృష్ణుడు, మహాశివుడి మహాత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు. శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత సూచించారు. కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందని, అప్పుడే మన పిల్లలకు మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్ళీ విలువల గురించి సమాజానికి తెలియజేసిందని శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలక పాత్ర అని చెప్పారు. యోగా ద్వారా భారతదేశం యూనివర్సల్ హెల్త్ను అందించిందన్నారు. జీరోను భారతీయులే కనిపెట్టారని గుర్తు చేశారు. చెస్ ఆట సైతం మనదేనని వివరించారు. భారతీయ కుటుంబ జీవితం మన దేశంలో మాత్రమే ఉందని, కుటుంబ వ్యవస్థ ప్రసన్నమైనదని, ఇది భద్రతతో పాటు జీవితాల్లో వెలుగునిస్తుందని పేర్కొన్నారు. ప్రతి జంట 3 పిల్లలను కనేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. సౌర, పవన విద్యుత్ అధికంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. 6 నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.